సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్ కేసులో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అయింది. అదేంటంటే ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు ఆయన మీద కొన్ని ఛార్జెస్ నమోదు చేసిందట. ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చిందట. దేనికి ఇచ్చింది? సోషల్ మీడియాలో పివి సునీల్ కుమార్ గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అవి సర్వీస్ రూల్స్కి విరుద్ధం, వాళ్ళ నియమావళికి విరుద్ధం అని చెప్పి షోకాజ్ నోటీసులో వాటిని పేర్కొని మీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదో చెప్పండి ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు అని చెప్పి ఇచ్చారు. ఏంటి దీని బ్యాక్గ్రౌండ్? దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు ఒక కేసు పెట్టాడు. 2021లో తను అరెస్ట్ చేసినప్పుడు కస్టడీలో ఉండగా టార్చర్ పెట్టారు పోలీసులు. దానికి కారణం పివి సునీల్ కుమార్ గారు, అప్పటి సిఐడి చీఫ్. ఆయనతో పాటు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, అట్లాగనే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ ముగ్గురిని నిందితులుగా పేర్కొంటూ మొన్న జులైలో రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టాడు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో. దాని మీద వెంటనే పివి సునీల్ గారు ట్విట్టర్లో కొన్ని కామెంట్లు పెట్టాడు. ఎప్పుడు ఇది? జూలై 12వ తేదీన. ఇందులో ఆ రోజు యాక్చువల్గా జూలై 12వ తేదీన 3 కామెంట్లు ఉన్నాయి ఆయన పేరు మీద. అందులో ఒక కామెంట్ చాలా ఇంపార్టెంట్. అదేంటంటే సుప్రీంకోర్టులో 3 ఏళ్ళు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని. సో ఏమంటున్నాడు ఈయన? ఇప్పుడు ఏదైతే రఘురామకృష్ణరాజు గారు పెట్టాడో కేసు 3 ఏళ్ల పాటు నడిచింది సుప్రీంకోర్టులో. నడిచిన తర్వాత సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించింది. అటువంటి తిరస్కరించిన కేసుని ఇప్పుడు మరి రఘురామకృష్ణరాజు గారు అక్కడ పెట్టడం ఏంటి, ఆయన పెడితే పోలీసులు దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం ఏంటి అనేది సునీల్ కుమార్ గారి మాట అన్నమాట. అయితే ఇందులో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ని తిరస్కరించలేదు. సుప్రీంకోర్టులో ఏమైనా వేశారు? రఘురామకృష్ణరాజు గారు నన్ను ఇట్లా టార్చర్ చేశారు, దీని మీద విచారణ జరపండి అని వేశారు. వేస్తే అప్పుడు సుప్రీంకోర్టు వారు వాదనల సందర్భంగా ఏమన్నారంటే, మీరు సుప్రీంకోర్టు వరకు ఎందుకు వచ్చారు, అక్కడ హైకోర్టులో వేయచ్చు కదా అని అన్నారు. దాని మీద వెంటనే రఘురామకృష్ణరాజు గారు లాయర్లు ఏం చెప్పారంటే సుప్రీంకోర్టుకి, ఓకే మీరు చెప్పినట్టుగా మేము హైకోర్టుకే వెళ్తాం, విత్డ్రా చేసుకుంటాం మా పిటిషన్ సుప్రీంకోర్టులో అన్నారు. సుప్రీంకోర్టు ఓకే అన్నది. అంతే తప్ప సుప్రీంకోర్టు యాక్చువల్గా రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ని డిస్మిస్ చేయలేదు, తిరస్కరించలేదు. కాబట్టి సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అనేది ఫ్యాక్చువల్గా తప్పు. అదొక పాయింట్. దాంతోపాటు మరొక 2 ట్వీట్లు కూడా చేశారనుకోండి. ఇవి పెద్ద ఇంపార్టెంట్ కాదు. అంటే నేను ఒక దళిత్ లీడర్ని అని చెప్పుకోవడానికి ట్రై చేశారు. ఇంకొక ట్వీట్ ఏంటంటే, నేను సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ కేసుల నోడల్ ఆఫీసర్గా రాష్ట్రంలో 3000 అట్రాసిటీ కేసుల్లో ఛార్జ్ షీట్స్ వేయించాను, బాధితులకు కాంపన్సేషన్ అందేలా చర్యలు తీసుకున్నా అని ఒకటి పెట్టారు. ఇంకొక ట్వీట్ ఏంటంటే, దళితులకు సమస్య వచ్చిన ప్రతి చోటికి నేను వచ్చి అండగా నుంచుంటా, జై భీమ్ అని పెట్టారు. మిగతా 2 కూడా నేరుగా రఘురామకృష్ణరాజు గారు పెట్టిన కేసుకి సంబంధించినవి కావు. ఈ ఒక్క పర్టికులర్ ట్వీట్ మాత్రం రఘురామకృష్ణరాజు గారు పెట్టిన కేసుకు సంబంధించింది. అయితే అది ఫ్యాక్చువల్గా తప్పు అనేది ఒకటి పక్కన పెడితే, యాక్చువల్గా ఐపీఎస్లో ఉన్నవాళ్ళు లేక ఐఏఎస్లో ఉన్నవాళ్ళు, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నవాళ్ళు ఈ విధంగా ఒక కేసు మీద బయటకు వచ్చి కామెంట్ చేయకూడదు. ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ప్రెస్ మీట్ పెట్టి కావచ్చు, వాళ్ళు మాట్లాడకూడదు. అవి వాళ్ళ సర్వీస్ రూల్స్. సో వాళ్ళ సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా వాటిని వైలేట్ చేస్తూ పివి సునీల్ గారు జూలై 12వ తేదీన ఈ ట్వీట్ చేశారు అని చెప్పి ఒక ఆరోపణ. దాని మీద అప్పట్లో కూడా చాలామంది కామెంట్ చేశారు, ఇట్లా సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా సునీల్ గారు ఎట్లా రాస్తారు ఇది అని. దాని మీద ఇప్పుడు మరి గవర్నమెంట్ వారు ఈ షోకాజ్ నోటీస్ ఇచ్చారు అని చెప్పి సమాచారం. మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు, ఇటువంటి కామెంట్ చేశారు అని ఇస్తారు జనరల్గా షోకాజ్ నోటీసు. దీని మీద 15 రోజుల్లోపు మీరు ఈ అభియోగాల మీద మీ సమాధానం ఇవ్వండి అని ఇచ్చారట, విచ్ ఈజ్ రొటీన్. అయితే ఇప్పుడు ఆయన సమాధానం ఇచ్చిన తర్వాత ఈ సమాధానం పట్ల మేము సంతృప్తి చెందలేదు అని భావిస్తే ప్రభుత్వం ఆయన మీద యాక్షన్ తీసుకోవచ్చు, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ చేయొచ్చు అన్నమాట. అదొక పాసిబిలిటీ ఉంది. కాబట్టి సునీల్ కుమార్ గారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. అదేంటంటే, నేను ట్విట్టర్లోకి వెళ్ళి పివి సునీల్ కుమార్ గారు ఆ రోజున జూలై 12వ తేదీన ఇచ్చిన ట్వీట్లను మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేశాను. నేను ముందు చేసినప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 ట్వీట్లు ఉన్నాయి. ఆ రోజున 3 ట్వీట్లు చేశారు అని చెప్పాను. అందులో పర్టికులర్గా ఒక ట్వీట్ రఘురామకృష్ణరాజు గారు పెట్టినటువంటి కేసుకు సంబంధించింది. దాని మీద ఆయన కామెంట్ చేసింది. ఇప్పుడు దేని మీద అయితే గవర్నమెంట్ షోకాజ్ నోటీస్ ఇచ్చిందో అది.
అయితే ఇప్పుడు వెంటనే సాయంత్రానికి సునీల్ కుమార్ గారు ఈ మూడింటిలో రెండింటిని తొలగించారు. ఇప్పుడు ఒకటే ఉన్నది. నేను 3 ట్వీట్లు ఉన్నాయని చెప్పాను. అందులో మెయిన్ ట్వీటు సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను అనే ట్వీట్ లేదు. ఏ ట్వీట్ మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీస్ ఇచ్చిందో ఆయనకి ఆ ట్వీట్ని ట్విట్టర్ నుంచి సునీల్ కుమార్ గారు తొలగించారు అని అర్థమవుతోంది. దాంతోపాటు మరొకటి తొలగించారు. అదేంటంటే దళితులకు సమస్య వచ్చిన ప్రతి చోటికి నేను వచ్చి అండగా నుంచుంటా, జై భీమ్ అనేది. మరి అది ఎందుకు తొలగించారో తెలియదు. ఒక్కటి మాత్రమే ఉన్నది. అదేంటంటే నేను సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు నోడల్ ఆఫీసర్గా రాష్ట్రంలో 3000 అట్రాసిటీ కేసుల్లో ఛార్జ్షీట్స్ వేయించాను, బాధితులకు కాంపెన్సేషన్ అందేలా చర్యలు తీసుకున్నా అనేది ఒకటే ఉన్నది. సో ఖచ్చితంగా సునీల్ కుమార్ గారు ఈ షోకాజ్ నోటీసు బహుశా అందుకున్న తర్వాత దీన్ని తీసివేశారు అని అనుకోవచ్చు. ఎందుకంటే అది మధ్యాహ్నం వరకు ఉన్నది నేను చెక్ చేసినప్పుడు. ఇన్ఫ్యాక్ట్ దాన్ని కట్ చేసి కూడా పెట్టుకున్నాను నేను, మీరు చూడవచ్చు స్క్రీన్ మీద ఆ ట్వీట్స్ని. కానీ ఇప్పుడు సాయంత్రానికల్లా అవి లేవు. అంటే సునీల్ కుమార్ గారు దీనివల్ల ఇబ్బంది అని చెప్పి అనుకుని బహుశా తీసేసి ఉంటారు. అయితే ఇక్కడ చివరి పాయింట్ ఏంటంటే ఇందులో నిజంగా అంత పెద్ద అబ్జెక్షనబుల్గా ఏమీ అనిపించలేదు నాకైతే. సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. తన మీద వేసిన ఎఫ్ఐఆర్ మీద ఆయన కామెంటు. ఇందులో ఫ్యాక్చువల్ మిస్టేక్ ఉందని చెప్పాను, సుప్రీంకోర్టు తిరస్కరించలేదు అనేది. అది ఓకే, అదొకటి. అయితే ఈయనేమీ ప్రభుత్వాన్ని విమర్శించలేదు, కేసుకు సంబంధించి ఏ రకమైన కామెంటు చేయలా. ఈయన ఇందులో ప్రభుత్వాన్ని అయితే విమర్శించాల నేరుగా. సాధారణంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే షోకాజ్ నోటీస్ ఇస్తారు. ఇందులో అటువంటి విమర్శ అయితే నాకేం కనిపించలా. మరి ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారు, ఆ షోకాజ్ నోటీస్లో యాక్చువల్గా ఏమున్నది అనే విషయాలు అయితే ఇంకా బయటికి రాలేదు. కానీ సునీల్ కుమార్ గారు తాను జూలై 12వ తేదీన వేసినటువంటి ట్వీట్ని తొలగించారు అంటే బహుశా దీనివల్ల ఏదో సమస్య ఉందని చెప్పి ఆయన కూడా అనుకుంటున్నాడు అని భావించాలి. ఇప్పుడు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఈయన సమాధానం అందుకున్న తర్వాత షోకాజ్ నోటీస్కి ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది చూడాలి.